హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నిద్ర పట్టట్లేదా? అయితే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మంచి ఆరోగ్యం కోసం కనీసం రోజుకి 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవటం చాలా అవసరం. దీనివల్ల మనకు మానసిక అలాగే శారీరక ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అందరికి రాత్రి వేళ ఎంత ప్రయత్నించినా నిద్ర అనేది పట్టదు. ఒకవేళ పట్టినా మధ్యలోనే మేల్కుంటారు. తిరిగి నిద్రలోకి జారుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ నిద్ర లేని సమస్య మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే మంచి నిద్ర కోసం ఈ చిట్కాలు పాటిద్దాం. పసుపు కలిపిన పాలు తాగినట్లయితే మంచి నిద్రతో పాటు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందుకే నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగి చూడండి. బాదం పాలలో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు అనేవి ఉంటాయి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే బాదం పాలు అనేది తాగండి నిద్రపోయే ముందు. చెర్రీస్ లో మెలోటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్రకు 1 గంట ముందు చెర్రీ రసం కనుక తాగితే చాలా మంచిది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ. మీలో కనుక ఎవరికైనా నిద్ర అనేది సరిగా పట్టనట్లయితే పసుపు పాలు కానీ, బాదం పాలు కానీ, లేకపోతే చెర్రీ రసం కానీ తాగండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.